వాకింగ్ ట్రాక్ 2 కిలోమీటర్లు, శాండ్ వాక్ ట్రాక్ అంటే షుగర్ పేషెంట్లు శాండ్ మీద వాక్ చేస్తే మంచిదంటారు, సపరేట్గా శాండ్ వాక్ ట్రాక్. అంటే ఇన్ని రకాల క్రీడలు ఈ భారతదేశంలో ఒక దగ్గరికి తీసుకొచ్చాం. ఒకటే చెప్తా, నేను కాదు మా తాత ముత్తాతల నుంచి పుట్టినవారు. ఇక్కడ కానీ ఈ చెరువు అన్నది నేను డ్యామేజ్ చేస్తే, చెరువు అన్నది నేను డిస్టర్బ్ చేస్తే నా ఊరోళ్ళు ఒప్పుకోరు, నన్నే యాక్సెప్ట్ చేయరు. నేను ఇక్కడే పుట్టినండి, ఎందుకు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఎప్పుడు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. నీళ్ళు వచ్చే సప్లై ఛానల్ అన్నీ ఆక్యుపై చేసేశారు. మీరు చూస్తే సప్లై ఛానల్ అన్నీ పేరూరు దగ్గర నుంచి ఒక సప్లై ఛానల్ అన్నీ క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆ సప్లై ఛానల్ అన్నీ తీస్తేనే నీళ్ళు ఇక్కడికి వస్తాయి. ఆ సప్లై ఛానల్ తీయాలంటే ఒక 200-300 ఇండ్లు కొట్టాలి. సాధ్యకాని పని అయిపోయింది. ఒకటి ఫస్ట్ పాయింట్. అయినా భవిష్యత్తులో నీళ్ళు వస్తే ఇబ్బంది వస్తుందేమో, నా ఊరికి ఆ పరిస్థితి ఉండాలని మీకు చూపిస్తే ఈరోజు అది కూడా. ఆ రోజే గ్రౌండ్ చుట్టూ 25 అడుగుల లోతుతో 25 అడుగుల లోతుతో 2 కిలోమీటర్ల మేర మొత్తం ట్రెంచ్ కొట్టించిన కాలువ తీయించాను. 20 అడుగుల లోతు, ఒక 50-40 అడుగులు వెడల్పుతూ. నీకు ఎన్ని నీళ్ళు వచ్చినా అది నిండితే చాలు. ఇప్పుడు మాకు ఇక్కడ స్టార్ట్ అయితే స్కూల్ దగ్గర నేషనల్ హైవే వరకు తీసాం. మీరు పోతే చూడవచ్చు, ఇంతవరకు అదే నిండలేదు ఇంతవరకు. ఇది ఓన్లీ ఒక్కటే ఆలోచన చేయండి. ఇక్కడ కోళ్ళపారాలు లేవు అని ఎవరైనా చెప్పండి చూద్దాం. ఒక వ్యక్తి పౌల్ట్రీ ఫామ్ సైడ్ పెట్టాడు అంటే నీళ్ళు వచ్చి చెరువు మునిగిపోతుందని ఎవడన్నా పెడతాడా? నీళ్ళు వస్తే ఇది మునిగిపోతుందంటే ఎవడు పెట్టాడు? పెట్టుబడి పెట్టినాడు. ధైర్యం ఉండేది ఆ రోజుల్లో కూడా, ఇక్కడ రావు నీళ్ళు అని. అయిపోయింది పని. ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు, ఆ ఉద్దేశం అది కాదు, తప్పు కూడా కాదు. వాళ్ళ ఆ రోజు ఉన్న పరిస్థితి అంటే ఇదే. కానీ ఇది ఆక్రమణకు గురి అయిపోతుందనే ఆలోచనతో, దీన్ని కాపాడే ఉద్దేశంతో నిత్యం ప్రజలను కానీ ఇక్కడ తీసుకురాగలిగితే, వాకింగ్ చేస్తారా, ఆటలు ఆడతారా, ఇంకోట చేయగలిగితే ఇది భవిష్యత్తులో కాపాడుకోవచ్చు అన్న ఒకే ఒక సంకల్పంతో ఒక యజ్ఞం చేసాం దీని వెనకాల. ఒక్కసారి ఆలోచించండి, 52 రకాల పూల చెట్లు ఒక ప్రాంతంలోకి తీసుకురాగలిగినామంటే దాని వెనకాల ఎంత ప్రయాసపడి ఉంటాం. 43 రకాల పండ్ల చెట్లు తీసుకురాగలిగినాం, 16 లక్షల చెట్లు మొక్కలు తీసుకురాగలిగినాం. ఈ గ్రౌండ్ని తీసుకెళ్ళి నేషనల్ హైవేకి అనుసంధానం చేసాం. మీరు నేషనల్ హైవేలో వచ్చి ఉంటాం, మీరు చూడండి కాబట్టి నేషనల్ హైవేకి అనుసంధానం చేసాం. తీసుకెళ్ళి మా ఊరికి అనుసంధానం చేసినాం. ఈ రోడ్లు కూడా అద్భుతంగా తయారు చేసినాం. 3 పక్కల చెరువు కట్టగట్టాం. నేలమట్టు ఉన్న కట్టను 16 లైట్లు పెట్టినాం. దానిపైన మళ్ళీ 20 అడుగులు ఎడల్పు చేసినాం. కట్ట ఎప్పుడు తెగిపోకుండా ఆక్రమణకు గురి కాకుండా మొత్తం పెంచికి నాటించినాం. ఎవరు చెరువులోకి రాకుండా, గ్రౌండ్లోకి రాకుండా మొత్తం పెంచికి నాటించినాం. ఈ పక్క ఎందుకు వదిలేసిన బెస్ట్ అంటే, ఎప్పుడైనా నీళ్లు వస్తే వచ్చిన గ్రౌండ్లోకి వచ్చి ఏమైపోతుందని. మీరు స్కూటర్లో వచ్చారా, కారులో వచ్చారా, మీకు లెవెల్గానే ఉంది కదా, ఇటు ఎక్కితే దిగలేదు కదా మీరు, నీళ్ళు అట్లా వచ్చేస్తాయి. మన స్కూటర్ వచ్చినప్పుడు నీళ్ళు ఎందుకు రాదు? స్కూటర్ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు నీళ్ళు ఎందుకు రా? వస్తే మునిగిపోండి. 2 రోజులు మునిగిపోతే 10 రోజులు, ఆ తర్వాత ఫ్రీ అవుతుంది కదా ఒక నిజంగా వస్తాయి. అందుకని ఎప్పుడు వచ్చినా ఈ పక్క నుంచి నీళ్ళు రావు, ఎప్పుడు ఈ పక్క నుంచే రావాలి. ఎందుకంటే పేరూరు చెరువు, అన్ని చెరువులు, కళ్యాణం ఈ పక్క ఉన్నాయి. ఇట్లెప్పుడు ఇది దిగుదాలు ఉంది, ఇది ఎగుదాలు ఉంది. నీకు ఎప్పుడు ఇది హైట్ ఉంది, ఇది డౌన్ ఉంది. నీకు ఎప్పుడు ఇట్లా పైకి ఎక్కువ నీళ్ళు ఎప్పుడు పోతే కళ్యాణము, పేరూరు చెరువు, ఇట్లా రావాలి ఇప్పుడు నీళ్ళు. ఎప్పుడు ఇష్టం అంతది ఇట్లొచ్చి సొన్నమగిరి వల్ల మళ్ళీ గడిచిపోతాయి కూపచంద్రపేట దగ్గర. అందుకని ఏం చేసినాము, అట్లొచ్చిన ఇబ్బంది రాకుండా ఉండేదానికోసమే ఈ రోడ్డు అంతా కూడా ఓపెన్గా పెట్టేసినాం. నీళ్ళు వస్తే కూడా గ్రౌండ్ మునిగిపోయిన పర్లేదు, నీళ్ళు వస్తే చాలు. నీళ్ళు మీరు సాక్ష్యం కదా, ఇప్పుడు రైతు వరదలు 2 నెలల ముందు వచ్చినాయి, అప్పుడే నీళ్ళు. అట్లా వచ్చిన నీళ్లు స్టోరేజ్ చేయడం కోసం 25 అడుగుల లోతుతో 2 కిలోమీటర్ల మేర మొత్తం ట్రెంచ్ కొట్టించి ఒక కాలువ తీపించాం. ఎందుకు తీసినామంటే నీళ్ళు వచ్చినా స్టోర్ చేద్దామని. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో చేసినటువంటి పని. దీని వెనకాల ఒక కసి ఉంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే తిరుపతి లాంటి పట్టణంలో, తిరుపతి చుట్టుపక్కల ప్రజలకు, ఇక్కడికి వచ్చే భక్తులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యశాల కావాలనుకున్నాం. కరెక్ట్ వర్డ్ ఇది, ఆరోగ్యశాల కావాలనుకున్నాం. ఈ ఆరోగ్యశాల కోసం పెట్టినటువంటి ప్రయత్నమే తప్ప వేరే ఉద్దేశం కాదు. నేను తెల్లారితో వచ్చి ఇక్కడ చేసేది ఏమి లేదు,
నేనేమో తీసుకొచ్చి నా గెస్ట్ హౌస్ కట్టుకొని ఇక్కడికి వచ్చేమో నేను కాపురం ఉండేది లేదు, నాకు దీంతో సంబంధం కూడా లేదు. కానీ ఒక ప్రయత్నం అనేది జరిగితే భవిష్యత్ తరాలకు మనం ఒకటి అందించిన వాళ్ళు అవుతాం. ఇక్కడ ఆడినటువంటి అనేక మంది క్రీడాకారులు దేశ స్థాయిలో ఆడుతున్నారు. ఆ పేర్లు కూడా మీకు పంపిస్తాను. ఇక్కడ ఆడిన వాళ్ళు నేషనల్కి ఆడుతున్నారు, క్రికెట్లో లేడీ క్రికెట్లు ఆడుతున్నారు, జెంట్స్ క్రికెట్లు ఆడుతున్నారు, నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ ఆడిన వాళ్ళు ఆ స్థాయికి పోయి ఆడుతున్నారు, రంజీలు ఆడుతున్నారు. ఇప్పుడు సిఆర్ రాజన్ కొడుకు నేషనల్ లెవెల్ పోయాడు, ఇక్కడ నుంచి తయారైపోయినాడే కదా. నరసింహ యాదవ్ కొడుకు ఈ నుంచి పోయినాడే. మీకు తెలిసిన పేర్లు తెలియని పేర్లు చాలా ఉన్నాయి మున్సిపల్ కౌన్సిలర్లో. ఈ నుంచి పోయిన ఇక్కడ ఆడిపోయినాడే కదా. ఆ రోజన్నా మనం ఈనాడు చాలా టోర్నమెంట్లు ఇక్కడ పెట్టాం కదా, స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో ఈడ పెట్టుకున్నాం. నిన్న టాటా ఐపీఎల్ పెట్టింది, ఈడ పెట్టారు కదా. టాటా ఐపీఎల్ అంటారు, ఇది ఏపీఎల్ అది ఉంది, ఇక్కడ పెట్టారు. అంటే ఎందుకు చెప్తున్నాను, ఒక ఆక్రమణ గురవుతున్న స్థలాన్ని కాపాడడం తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తెచ్చుకున్న తర్వాత కరోనా వచ్చిన తర్వాత ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యాయామశాలు ఇవ్వాలనుకున్నాం, ఇచ్చే ప్రయత్నం చేసినాం. యోగా చేయాలంటే అద్భుతమైన యోగా కేంద్రం కట్టాం కట్టుపైన. దాని చుట్టూ లోటస్ ఉంటుంది, అంటే తామర పువ్వులు ఉంటాయి, మధ్యలో ధ్యానం చేయొచ్చు. అక్కడ గౌతమ బుద్ధుడు ధ్యానం అది సిమెంట్ కాదు, అది ఫైబర్. చూస్తే సిమెంట్ లాగా ఉంటుంది. అటు అనుకుంటే 4 పోయి పెరికేయచ్చు. అట్లా ఎక్కడ కూడా సుప్రీంకోర్టు నిబంధనలకు